మీ ప్రవీణ్ కుమార్ 500 కోట్లు తిన్నాడు. అరే తింటే జైలు పడేంట్రా భయ్. నేను వద్దంటున్నాను, నా 500 కోట్లు జైలు పడాను, బేడీలో ఏంటి నాకు కూడా. కేసీఆర్ దగ్గర తీసుకున్నారు 500 నేను 500 కోట్లు కేసీఆర్ గారి దగ్గర 500 కోట్లు తీసుకున్నాను. నేను సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేసినప్పుడు నేను 500 కోట్లు తిన్నాను. తింటే మరి మా ఇంటికి రాండి కదా, నేను చూపిస్తాను 500 కోట్లు. మా ఇంట్లో ఏల్ బరలో ఎన్ని కోట్లు ఉన్నాయి వచ్చి చూడండి, మా ఇంట్లో ఎన్ని బంగారం ఉన్నాయి, ఎంత వజ్రాలు ఉన్నాయి. స్వెరోస్ స్థాపించి కూడా మీరు అదే కార్యక్రమం చేస్తున్నారు ఇక అంటారు. ఇక ఏమున్నది, ఓకే సార్. స్వెరోస్ లక్ష్యం ఏంటి సార్? స్వెరోస్ లక్ష్యం ఒక గొప్ప సమాజాన్ని సృష్టించడం, మరి ముఖ్యంగా మన మీదున్న మనకు సమాజం వేసిన ఈ అణచివేత అనే సంఖ్యలు, ఆత్మనిర్భరత భావ సంఖ్యలు, అజ్ఞానం అనే సంఖ్యలు, ఈ సంఖ్యలను మనమే తెంచుకోవాలి. ఒకరి మీద ఆధారపడకూడదు. ఒక యేసుక్రీస్తు కోసమో, ఒక మహమ్మద్ ప్రవక్త కోసమో, లేకపోతే ఇంకొక దేవుడి కోసమో, ఒక విష్ణుమూర్తి కోసమో ఎదురు చూడొద్దు. ఇక్కడ ఎవరు కూడా వచ్చి ఒక వ్యక్తి వచ్చి, ఒక మహనీయుడు వచ్చో, లేకపోతే మహాశక్తి వచ్చి నీ సంఖ్యలు తెంపదు. నువ్వే తెంపుకోవాలి. ఒకరికి చేత కాకపోతే 10 మంది కలిసి తెంపుకోవాలి. అంతే తప్ప మనం ఒకరి మీద ఎగ్జాక్ట్లీ ఆత్మగౌరవంతో బతకాలి. అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, ఆత్మగౌరవం, ఇదే స్వెరోస్.